భారతదేశాన్ని దెబ్బకొట్టడానికి అమెరికా పెట్టిన ఆంక్షలు వరుసగా రివర్స్ అవుతున్నాయి. అందుకనినే పాపం అమెరికా ఏదైతే రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం ఒక ఎత్తైతే, రష్యా నుండి ఆయిల్ కొనొద్దన్న కొనటం ద్వారా రష్యాను బాగుపడింది, మనము బాగుపడ్డాం. ఇదే సందర్భంలో ఏదైతే డాలర్లలో వ్యాపారం కానీయకుండా రూపాయల్లో మనం వ్యాపారం చేసినప్పుడు రష్యా దగ్గర డబ్బులు పేరుకుపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నామంటూ రష్యా చెప్పినటువంటి వేళ రష్యా భారత్ల మధ్య సంబంధాలు చెడతాయని సంబరపడ్డటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి షాక్ ఇస్తూ భారతదేశం రష్యా కలిసి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాయి. బిలియన్ల కొద్దీ భారతీయ కరెన్సీ వాళ్ళ బ్యాంకుల్లో పోగుపడినటువంటి సందర్భంలో ఆంక్షల కారణంగా డబ్బుని మార్చలేనటువంటి స్థితిలో భారతీయ కరెన్సీని ఖాళీగా ఉంచి ఆ బ్యాంకుల్లో ఉంచడానికి బదులుగా స్బెర్ బ్యాంక్ అనేటటువంటి పేరుతో భారతదేశ నిఫ్టీ 50 సూచికలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్ను ప్రారంభించేసింది. ఈ డబ్బులు తీసుకెళ్ళి ఇది రష్యన్ పౌరులకి భారతదేశ అగ్రశ్రేణి కంపెనీలో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పించడం అయింది. దీంతో ఇది భారత్ రష్యా ఆర్థిక మేధావులు కలిసి వేసిన స్కెచ్. ఉలిక్కి పట్టం ట్రంప్ వంతైంది. ఏదైతే భారత రష్యాల మధ్య ఉన్న కొత్త ఆంక్షలకి చెక్ పెట్టేట్టు కొత్త ఫైనాన్షియల్ వాళ్ళు వేసిన ఎత్తుకి పై ఎత్తు వేయడం, మోడీ పుతిన్ ఇంత స్ట్రాటజిస్ట్లా అనేది అర్థం కాక తలబట్టుకుని అర్జెంటుగా 48 గంటల్లో వాళ్ళ ఆర్థిక నిపుణులను ఇక్కడికి పంపించడంతో పాటుగా త్వరలోనే ట్రేడ్ టాక్ చేస్తామని ప్రకటిస్తోంది. వాస్తవంగా ఆర్థిక మార్గం విలువ కంటే కూడా ఇది ఎక్కువగా ఉంటుంది. నిశ్శబ్దంగా కొట్టిన దెబ్బ మోడీ పుతిన్ కలిపి ట్రంప్కి బిత్తరపోయేలా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాని ఎత్తున వేసిన టన్ను ఆర్థిక హైడ్రోజన్ బాంబులతో సమానం ఇది. భారతీయులు ఎక్కడైనా సరే ఏమైనా చేయగలరు అన్నటువంటిది మరొకసారి నిరూపించింది. మ్యూచువల్ ఫండ్స్లో అతిపెద్దదైనటువంటి విప్లవం కిందన ఇది మారబోతోంది.